అటువంటి వాడు కర్ణుడికి బ్రహ్మాస్త్రం ఎందుకు నేర్పడు? తగిన కారణం ఉంది కాబట్టే నేర్పలేదు. నేను సూతుడను కాబట్టి, సుక్షత్రియుడను కాను కాబట్టి, చారిత్రమున్న బ్రాహ్మణుణ్ణి కాను కాబట్టి నాకు బ్రహ్మాస్త్రం ఇవ్వలేదు. ఈ బ్రహ్మాస్త్రాన్ని పరశురాముడి దగ్గర ద్రోణుడు నేర్చుకున్నాడు. ఆ పరశురాముడి చిరంజీవి ఇప్పటికీ మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు. ఆ పరశురాముడి దగ్గర నేర్చుకుంటాను. ఈ గురువుకి తెలియకుండా ఆ గురువు దగ్గర సంపాదిస్తాను. అయితే ఈ గురువు వేసిన ప్రశ్నే ఆ గురువు వేయడని నమ్మకం ఏంటి? అందుకని తిన్నగా పరశురాముడి దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వని అడిగాడు పరశురాముడు. నేను భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణని చెప్పాడు. భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణి అంటే నమ్మాడు పరశురాముడు. నమ్మి భార్గవాస్త్రాన్ని కూడా ఇచ్చాడు. భార్గవాస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపదేశం చేసేసాడు. ఉపదేశం అయిపోయిన తర్వాత ఓ రోజున గురు శిష్యులిద్దరూ అరణ్యంలో తిరుగుతున్నారు. శిష్యుడు అంటే కడుపున పుట్టిన కొడుకుతో సమానం. అందుకే గురువుగారు అలిసిపోయి ఉంటే ఆ కింద కూర్చున్నాడు కర్ణుడు. ఒరే, నీ తొడ మీద తల పెట్టుకుని కాసేపు పడుకుంటానరా అన్నాడు పరశురాముడు. సరే పడుకోమన్నాడు. పడుకున్నాడు పరశురాముడు కర్ణుడి తొడ మీద తల పెట్టుకుని. ఇంతలో దంశుడు అని ఒక రాక్షసుడు, ఆయన ఒకానొక శాపకారణం చేత చిన్న పందిపిల్ల ఎంత ఉంటుందో ఆ పందిపిల్లంత రూపాన్ని పొందాడు. దానికి 8 కోరలతో ఉంటుంది, అది కాళ్లతోటి. అది కర్ణుడి తొడ కింద చేరి అది విపరీతంగా కొరికేస్తుంది. అది తొడ కొరికేస్తోంది కర్ణుడిది. తన తొడ కదిపితే గురువుగారికి నిద్రాభంగం అవుతుంది, నిద్రాభంగం అయితే దోషం అవుతుంది, దోషం అయితే గురువుగారికి కోపం వస్తుందేమోనని కర్ణుడు కలపలేదు తొడ. అది తులిచేస్తోంది తొడని. ఆ నిత్తురు కారి పడుకున్న పరశురాముడి భుజం కిందకి వెళ్ళింది. ఏదో గోరువెచ్చగా తడి తగులుతున్నట్టుగా తగులుతోందని పరశురాముడు దిగ్గున నిద్ర లేచి చూసుకున్నాడు. నిత్తురు ఉంది. ఆ కర్ణుడిని కాలెత్తమన్నాడు. నిత్తురు కనపడింది. పరశురాముడు ఇలా చూశాడు. ఆ క్రిమి వంక, అది పందిపిల్లంతుంది. పరశురాముని యొక్క తేజస్సు చూసేసరికి వెంటనే అది కాలిపోయి అందులోంచి రాక్షసుడు పైకి లేచాడు. అయ్యా, నా పేరు దంశుడు. నేను ఒకప్పుడు ఒక మహర్షి బలవంతంగా అపహరించే ప్రయత్నం చేస్తే నాకు ఆ మహర్షి శాపకారణంగా ఈ రూపం కలిగిందని శరీరం విడిచిపెట్టాడు. అప్పుడు పరశురాముడు తేరిపారి చూశాడు కర్ణుడి వంక. ఏమిరా, నువ్వు బ్రాహ్మణుడవైతే ఇంత ఓర్పు ఉండదు. శరీరానికి బాధ కలిగితే బ్రాహ్మణుడు ఓర్చలేడు, దెబ్బ తగిలితే తట్టుకోడు. క్షత్రియుడైతేనే తట్టుకుంటాడు. నువ్వు క్షత్రియుడవా, బ్రాహ్మణుడివి మాత్రం కాదు. నువ్వు అబద్ధం చెప్పావు, నిజం చెప్పు, నువ్వెవరని అడిగాడు. అడిగితే నేను సూతుడను అని చెప్పాడు కర్ణుడు. వెంటనే పరశురాముడు